Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, మరి మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల కేంద్రంలో మంచిర్యాల నడిబొడ్డునో ప్రస్తుతం మనము వసుధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నాము. మరి ఇక్కడ రోగుల కోసము, ఇక్కడి ప్రజల కోసం ప్రత్యేకంగా వసుధ ఆసుపత్రిలో ప్రత్యేకంగా కార్డియాలజీ విభాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. మరి దీనికి సంబంధించిన డాక్టర్ వేణుగోపాలరావు కార్డియాలజిస్ట్ ఇక్కడ ఉన్నట్టు కూడా మన నోటీస్కి వచ్చింది. దాని గురించి మరి గుండెకు సంబంధించిన విషయాలు ఏంటి, ఎటువంటి సమస్యలు వస్తాయి, అసలు గుండె నొప్పి ఎందుకు వస్తుంది అనే విషయాలు క్షుణ్ణంగా వారిని అడిగి తెలుసుకుందాం. మనము లోపలికి వెళ్ళాక డాక్టర్ గారిని కలిసి అన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. మిమ్మల్ని చూడటం మాకు చాలా సంతోషకరం. మా ప్రాంత వాసులకు కూడా ఒక ప్రత్యేకమైన గుండె సంబంధించిన వ్యాధులు సంబంధించిన వైద్యుల నిపుణులు ఉండటం మంచిర్యాల జిల్లా సుపరిపాలన ప్రాంతాల వారికి చాలా సంతోషకరం. సార్, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ విద్యాభ్యాసం ఏడు జరిగింది చెప్పండి కొద్దిగా మా వ్యూయర్స్కు. నా పేరు డాక్టర్ వేణుగోపాల్ అండి. నాది బేసికల్గా శ్రీకాకుళం నుంచి వచ్చాము. నేను ఎంబీబీఎస్ అంతా రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో చేసుకున్నాను. తర్వాత కోల్కతాలో డిఎన్బి జనరల్ మెడిసిన్, తర్వాత డిఎన్బి కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ కేఎంసి మణిపాల్ మ్యాంగ్లూర్లో చేశాను. సో తర్వాత 2 years వరకు వేరే కన్సల్టెంట్గా పనిచేశాను నర్సరావుపేట శ్రీదత్తాలో. తర్వాత ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. 6 months అయింది మీరు? 6 months అవుతుంది. ఓకే సార్, చాలా మంచి విషయాలు మీ ప్రస్థానం గురించి చెప్పారు. అయితే సార్, ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ అంటారు కదా సార్, ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందంటారా? అవునండి, డెఫినెట్గా చెప్పండి సార్. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ వేరు, గుండెపోటు అంటే హార్ట్ అటాక్ వేరు. గుండెపోటు, హార్ట్ అటాక్ అంటే ఏంటంటే మనకి గుండె రక్తనాళాల్లో బ్లాక్లు పూడికలు రావడం వల్ల వచ్చేది హార్ట్ అటాక్. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏ కారణం వల్లైనా కావచ్చు. అది హార్ట్ అటాక్ వల్ల కావచ్చు, లేదా గుండె బలహీన పడిపోవడం వల్ల కావచ్చు, లేదా గుండెలో రంధ్రాలు ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే ఎరిథీమియాస్ అంటాం. ఎరిథీమియాస్ అంటే జెనెటిక్స్ పరంగా వచ్చేవి. లాంగ్ క్యూటీస్ అని, బ్రోగాడా సిండ్రోమ్ అని ఇలాంటి సిండ్రోమ్స్ ఉంటాయి. ఇవి ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఉంటాయి ఎరిథీమియాస్ రిస్క్ అనేది. సో ప్లస్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం. గుండె కంఠం చాలా ఉబ్బిపోతుంది, వాపు వస్తుంది. సో ఇలాంటి వల్ల వచ్చే సడన్ గా గుండె ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. హార్ట్ అటాక్ అంటే ఓన్లీ రక్తనాళాల్లో బ్లాకులు రావడం వల్ల వచ్చేది హార్ట్ అటాక్. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇన్ని రోజులు చాలా నాతో పాటు మా వ్యూయర్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ ఉన్నారు, ఏమి హార్ట్ అటాక్ అంటే ఆ కార్డియాక్ అరెస్ట్ ఏంటి. చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. మరి సాధారణంగా ఇప్పుడు, ఒకప్పుడు గుండెపోటు అంటే ఎప్పుడో ఎవరికో వచ్చేది అనేవాళ్ళం. ఇప్పుడు సాధారణంగా చిన్నపిల్లల నుంచి యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. కారణాలు ఏమైంటే సార్? అది యాక్చువల్గా ఫస్ట్ కారణం అయితే ఉన్నప్పటికన్నా అవేర్నెస్ పెరిగింది. ఈ మధ్య కూడా ఈవెన్ ఇంత ముందు అయితే ఎక్కడో హార్ట్ అటాక్ జరిగితే మన వరకు తెలిసేది కాదు. ఈ మధ్య అన్ని సోషల్ మీడియా వలన, వాటి వలన, అన్నిటి వలన కొంచెం అవేర్నెస్ అయితే పెరిగింది. సో ఎక్కడ జరిగినా సరే మనకి హార్ట్ అటాక్లు అనేవి వెంటనే మనకి న్యూస్ వస్తుంది. అదొకటి. ప్లస్ ఆబ్వియస్గా పెరగడం అయితే పెరుగుతున్నాయి. యూజువల్గా మనకి చూస్తే ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయింది. ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా అయితే ఆహారపు అలవాట్లు అనేవి, ప్లస్ ఎక్సర్సైజ్ చేసేది, వ్యాయామం చేసేవి తగ్గిపోయింది. ఒబేసిటీ, చాలా మంది లావుగా ఉన్న వాళ్ళు వస్తున్నారు. పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో ఒబేస్ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు. షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, ఈవెన్ 20 సంవత్సరాల నుంచే స్టార్ట్ అవుతున్నారు. బీపీ, షుగర్, ఈ విధంగా అధిక బరువు కలిగి ఉండేవాళ్ళు ఆహారపు అలవాట్ల వలన, వీటన్నిటి వలన. నెక్స్ట్ కరోనా తర్వాత కూడా కొంచెం కరోనా వచ్చిన వాళ్ళు కూడా హార్ట్ మీద అనేది ప్రభావం జరుగుతుంది. దీంతో పాటు డ్రగ్ అబ్యూజర్స్ ఎక్కువైపోయారు. అంటే సబ్స్టెన్స్ అబ్యూజర్స్ అంటాం. సో గంజాయి అని, మాదక ద్రవ్యాలు తీసుకోవడం, ఇవన్నీ ఎక్కువైపోయాయి. సో ఈ కల్చర్ అనేది మారడం వలన మనకి యూజువల్గా ఇప్పుడు ఈ హార్ట్ అటాక్లు అనేవి ఎక్కువ అవుతున్నాయి. వెరీ గుడ్ అండి. ఇప్పుడు గుండెకు సంబంధించిన సమస్యలతో వస్తే ఈ స్టంట్లు వేస్తా అంటారు కదా సార్, ఈ స్టంట్లు వేసేది వాల్స్కి వేస్తారా?
లేదండి, యాక్చువల్గా అది నార్మల్ భాషలో అందరూ మాట్లాడుకునేది స్టంట్ ను వాల్వ్ అంటారు. అచ్చా. కానీ ఇది అందరూ చేసేది తప్పు అనమాట. అచ్చా వాల్వ్స్ అంటే ఓన్లీ కవాటాలు. అచ్చా అచ్చా. ఆహా. కవాటాలు 4 ఉంటాయి గుండెలో. ఉమ్. మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, అయోటిక్ వాల్వ్, పల్మరీ వాల్వ్, ఇలా 4 కవాటాలు ఉంటాయి. ఉహు. వీటిని వాల్వ్స్ అంటాం. ఉమ్. అందరూ స్టంట్లు వేసేది ఏంటంటే వెసల్స్ కి. వెసల్స్ అంటే రక్తనాళాలు. ఆహా. గుండెలో ప్రధాన రక్తనాళాలు 3 ఉంటాయి. ఎల్ఏడి, ఎల్సిఎక్స్, ఆర్సిఏ. ఆహా. కుడివైపు 1, ఎడం వైపు 2. అదే కవాటాలు ఎడం వైపు 2, కుడివైపు 2 ఉంటాయి. ఉహు. సో కవాటాలు అనేది వాల్వ్స్, అచ్చా. రక్తనాళాలు అనేవి వెసల్స్. సో మన స్టంట్లు వేసేది ఈ రక్తనాళాలకి. ఎల్ఏడి కా, ఎల్సిఎక్స్ కా, ఆర్సిఏ కా అంటారు. అచ్చా అచ్చా. సో వీటిని వెసల్స్ అంటాం. అచ్చా అచ్చా అచ్చా. కానీ ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇన్ని రోజులు మనకు వాల్స్ అంటే మనము వాల్స్ ఫెయిల్ అయినాయి, స్టంట్లు వేసారు అని అనటం మనం వినటం కద్దుగా ఉండేది. చాలామంది అలాగే అనుకున్నాం, నేను కూడా అలాగే అనుకున్నా. వాస్తవంగా వాల్స్ వేరు, వెసల్స్ వేరు అని ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు. అంటే గుండెకు సంబంధించి మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే ఇప్పుడు స్టంట్లు వేసేది దాదాపు రక్తనాళాలకు అని డాక్టర్ గారు చెప్పారు. ఇన్ని రోజులు వాల్స్ అదే, రక్తనాళాలు అవే చాలా మంది పొరపడ్డట్టు కూడా తెలుస్తుంది. సార్ అసలు స్టంట్ ఎందుకు వేయాల్సి వస్తుందండి? స్టంట్కి మనకి ఎప్పుడైతే మనం హార్ట్ అటాక్ పేషెంట్స్ వస్తారు, హార్ట్ అటాక్ అంటేనే గుండెకు సంబంధించిన రక్త సరఫరా ఆగిపోయినట్టు. గుండెకు సంబంధించిన రక్త సరఫరా ఆగిపోతుందంటే గుండె కండరం అనేది దెబ్బతింటూ ఉంటుంది. సో మనం ఎంత తొందరగా ఆ గుండె కండరానికి రక్త సరఫరాని పునరుద్ధరించాలి. ఆ రక్త సరఫరా కనుక గుండె కండరానికి అందకపోతే ఇంకా పేషెంట్ ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోతాడు. సో ఈ హార్ట్ అటాక్ వచ్చిన ఫస్ట్ 6 అవర్స్ చాలా ఇంపార్టెంట్, గోల్డెన్ పీరియడ్ అంటాం. ఈ 6 అవర్స్ లోపల పేషెంట్ కనుక హాస్పిటల్కి చేరుకోగలిగితే ఇమీడియట్ గా యాంజియోగ్రామ్ చేస్తాము. యాంజియోగ్రామ్ చేసి ఎంత బ్లాకేజ్ ఉందో చూస్తాము. ఒకవేళ మందులతో తగ్గుద్దా లేదో చూస్తాము. ఒకవేళ 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉంటే మనం దానికి స్టంట్ వేసుకోవాల్సి ఉంటుంది. సో గుండె రక్తనాళానికి. సో ఎంత తొందరగా మనం రెస్పాండ్ అయితే అంత గుండె కండరాన్ని మనం కాపాడుకోగలం. కొంతమంది స్టంట్ వేసినంత మాత్రాన గుండె నార్మల్ అయిపోయింది అనుకుంటారు, కానీ వాళ్ళు లేటుగా వస్తారు, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోతుంది. సో మనం ఎన్ని స్టంట్లు వేసినా సరే గుండె కండ స్థితి సరిగ్గా బాగోలేక ఆయనకి ఫ్యూచర్లో, భవిష్యత్తులో లక్షణాలు అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఆయాసంతో బాధపడుతూనే ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మామూలు ఛాతీ నొప్పితో కింద పడిపోయాడు అనుకోండి, అతన్ని మరి హాస్పిటల్కు ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ పేషెంట్ అన్కాన్షియస్లో ఉన్నాడంటే, ఛాతీ నొప్పితో పడిపోయి అన్కాన్షియస్లోకి ఏమైనా వెళ్ళిపోయాడంటే ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు, ఈవెన్ అన్ని రకాల ఛానల్స్లో కూడా ఇప్పుడు సిపిఆర్ గురించి వస్తుంది, కార్డియో పల్మరీ రిససిటేషన్. సిపిఆర్కి ప్రయత్నం చేయాలి. అన్కాన్షియస్లో అయ్యేవాడికి కాన్షియస్ తీసుకురావడానికి అట్లీస్ట్ పల్స్ అయినా వచ్చేటట్టు సిపిఆర్ అనేది చేయాలి. సిపిఆర్ చేశాక మనం అతనికి ఇమీడియట్గా అంబులెన్స్ కానీ అంబులెన్స్కి ఎక్కడికొకటి తెచ్చుకొని మనం ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురావాల్సి వస్తుంది. అలా కాకుండా ఓన్లీ ఛాతీ నొప్పి ఉంది, నార్మల్గా ఉన్నారంటే దగ్గరలో ఏదో ఒక ప్రాథమిక సెంటర్కు ఎక్కడికైనా తీసుకువెళ్ళి లోడింగ్ డోసెస్ అంటాం, ఎకాస్ప్రిన్ 325, క్లోపిడోగ్రాల్ 300, ఎటోర్వాస్టాటిన్ 80 mg, ఇది అందరికీ ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ అందరికీ తెలియాలి. వీలైతే వాళ్ళ ఇంట్లో ఈ కిట్స్ ఉంచుకోవాలి. ఆస్ప్రిన్ 325, క్లోపిడోగ్రాల్ 300, ఎటోర్వాస్టాటిన్ 80 mg. ఈ 3 కూడా ఇమీడియట్ గా చెస్ట్ పెయిన్ వచ్చిన వెంటనే ఇవి మనం వేసుకొని తీసుకొస్తే వీలైనంతగా అట్లీస్ట్ మనం ఎంతో కొంత మార్టాలిటీని, ప్రాణాపాయం నుంచి వాళ్ళని కాపాడొచ్చు. ఒక మంచి సలహా చెప్పిన, ఎందుకు తెలుసా, ఇది నాకు 2015లో స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు మీరు చెప్పిన టాబ్లెట్లు వాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఎవరైనా ఇట్లా అనుకోని పరిస్థితులు పడ్డప్పుడు వాళ్ళకి ఇవి నేను అప్లై చేయొచ్చు. అవును, అంటే అది కార్డియాక్ గుండె పోటు నుంచి అని తెలుసుకోవాలి. ఆయనకి ఛాతీ నొప్పి ఉంటే వేయాలి, ఛాతీ నొప్పి లేకుండా పడితే వేరే కారణం వల్ల కావచ్చు. సో ఛాతీ నొప్పి ఉండి పడిపోయాడన్నా, ఛాతీ నొప్పి వస్తుందన్నా సరే ఇమీడియట్ గా ఇవి వేయాల్సి వస్తుంది. గ్లోపి 75 mg, ఆస్పిరిన్ 75 ప్లస్ 10 or 20 అవి నార్మల్ గా డైలీగా స్టంట్ వేసుకున్న టాబ్లెట్స్. కానీ ఇమీడియట్ గా ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఈ క్లోపిడోగ్రాల్ 75 అనేది 4 వేసుకోవాలి, ఎకాస్ప్రిన్ 75 అనేది 4 వేసుకోవాలి, ఎటోర్వా 40 ఉంటే 2 వేసుకోవాలి.
ఇమీడియట్ గా వచ్చినప్పుడు. అంటే అందుబాటులో ఎవరైనా వైద్యులు ఉంటే సలహా ఇవ్వగలుగుతారు. లేదంటే ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళ దగ్గర ఈ టాబ్లెట్స్ ఉంచుకున్నా ఫ్యూచర్ లో వాళ్ళ ఫ్యామిలీస్ కైనా పనికొస్తాయి. కిట్ లాగా ఉంచుకోవాలి వాళ్ళ దగ్గర. వెరీ గుడ్ సార్. ఈ రక్తనాళాలు కవాటాలు అని చెప్పారు కదా, దాని గురించి ఇంకా సంపూర్ణ వివరణగా చెప్పగలుగుతారా? ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఒకటి చెప్తాను, ఒక హౌస్ తో పోలుస్తా ఉంటాను. ఇప్పుడు మన ఇల్లు ఎలా ఉంటుందో గుండె కూడా ఇలా ఉంటుంది నార్మల్ గా. చూడండి, గుండెని మనం కట్ చేసాము, హాఫ్ పార్ట్ లో ఇలా చేసాము. ఇప్పుడు ఈ గుండె గోడలు ఉన్నాయి కదా, ఈ చుట్టూ ఉన్న గోడలు, ఈ గోడలు మన ఇంటి గోడల్లాగా. సో కవాటాలు ఉంటాయి. కవాటాలు అంటే వాల్స్. అవును, మీరు అనుకునేటట్టు స్టంట్లు కేసే వెసల్స్ అయితే కాదు, ఆ స్టంట్లు అయితే కాదు, కవాటాలు అంటాం. ఈ కవాటాలని నేను మన ఇంటికి ఉండే డోర్స్, తలుపులతో పోలుస్తాను. గుండెకు సంబంధించిన రక్తనాళాలు ఇవి. మీరు అనుకున్న కవాటాలు ఇవి. గుండెకు సంబంధించిన రక్తనాళాలు ఇవి. గుండెకు సరఫరా చేస్తున్నా చూడండి, గుండె గోడకి రక్తనాళాలు సరఫరా చేస్తున్నాయి, చూసారు కదా. సో వీటిలో బ్లాక్స్ వస్తే గుండె గోడ అనేది బలహీన పడుతుంది. ఇది గుండె కవాటాలు. ఈ గుండె కవాటాలు అనేది ఓన్లీ ఒకవైపుకు బ్లడ్ సరఫరా, అంటే గుండె నుంచి శరీర అవయవాలకి సరఫరా చేయడానికి సహకరిస్తాయి. ఈ రక్తనాళాలు అనేవి గుండెకి రక్త సరఫరా అందిస్తాయి. సో గుండె గోడ అనేది మన ఇంటి గోడ. గుండె కవాటాలు అంటే మనకి తలుపులు లాంటివి. గుండెకు సంబంధించిన రక్తనాళాలు అంటే మనకు వాటర్ పైపులు లాంటివి. మన ఇంటికి వాటర్ పైపులు ఉంటాయి. వీటన్నిటికీ కాకుండా గుండెకి కరెంట్ అవసరం. గుండె కొట్టుకోవాలంటే గుండె నిమిషానికి 70 నుంచి 100 సార్లు కొట్టుకుంటుందంటే దానికి కరెంట్ అవసరం. అది పేస్ మేకర్, గుండెకి సంబంధించిన పేస్ మేకర్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి గుండె కరెంట్ వస్తుంది. ఇన్బిల్ట్ ఉంటుంది. ఎందుకంటే గుండెకి కూడా కరెంట్ అవసరం. గుండె ఒక లయలో, ఒక రిథంలో కొట్టుకుంటుందంటే అది గుండె కరెంట్ పనితీరు వల్ల, ఒక నిర్దిష్టమైన పనితీరు వల్లనే అది మనకి గుండె అనేది 70 నుంచి సగటున 72 సార్లు కొట్టుకుంటుందని చెప్తారు కదా, అది పేస్ మేకర్ ఇన్బిల్ట్ లో ఉంటుంది మనకి. సో గుండె కరెంట్ అనేది మన ఇంటి కరెంట్ లాంటిది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు గుండె రక్తనాళాల్లో మాత్రమే ప్రాబ్లం వస్తే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. ఎక్కడికైనా 100%, 90% బ్లాక్లు వస్తే మనకి హార్ట్ అటాక్లు వస్తాయి. ఈ గుండె గోడ అనేది దెబ్బతింటుంది. సో ఇంటి గోడ దెబ్బతిన్నట్టు. గుండె రక్తనాళాల్లో ప్రాబ్లం వచ్చిందంటే మనకి వాటర్ పైపుల్లో ప్రాబ్లం వచ్చినట్టు. సో వాటర్ పైపుల్లో ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తాం, ప్లంబింగ్ వర్క్ చేస్తాం. సో ప్లంబర్ని పిలుస్తాం, అంటే మనం స్టంట్లు వేస్తాం. ఈ స్టంటింగ్ అనేది ప్లంబింగ్ వర్క్ అలాంటిది. గుండె కవాటాలు అంటే వాల్స్, అందరూ అనుకునే వాల్స్ మాత్రం కాదు, కవాటాలు అంటే డోర్లు లాంటివి. ఈ డోర్లలో ప్రాబ్లం వచ్చిందంటే డోర్ మార్చుకోవాల్సిందే. ఈ డోర్ మార్పిడి అనేది ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు. అదే సార్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ అంటుంటారు, రెండు ఒకటేనంటారా? కాదండి. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే గుండెకి సంబంధించిన దేని వల్ల అయినా, మనం నార్మల్ గా మనం స్టంట్ల వల్ల కానీ లేదా రంధ్రాలను కానీ మనం నార్మల్ గా, అంటే ఓపెన్ హార్ట్ ను ఓపెన్ చేయకుండా క్లోజ్ చేయలేము కొన్ని కండిషన్స్, అంటే మనం ఓపెన్ చేసుకోవాలి గుండెని ఎప్పుడైతే, ఇప్పుడు సపోజ్ గుండె రంధ్రం ఇక్కడ వచ్చింది, ఈ గదికి మధ్య మనకి గుండె రంధ్రం వచ్చింది. అది నార్మల్ గా కొన్నిసార్లు కాలు ద్వారా కూడా వెళ్ళి ఒక వస్తువు పెట్టి మనం పూడ్చుతాం. అలా చేయలేకపోయాం అనుకోండి, హార్ట్ మనం ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ కవాటం ఉంది, ఈ కవాటం పూర్తిగా పోయింది, ఇప్పుడు దీన్ని మార్చాలంటే ఓపెన్ హార్ట్ చేయాలి. ఇవన్నీ బైపాస్ సర్జరీ కిందకి రావు. బైపాస్ సర్జరీ అంటే రక్తనాళాల్లో మనం స్టంట్లు వేయలేము. స్టంట్లు చాలా ఎక్కువ స్టంట్లు అయినా అవసరం పడతాయి, లేదంటే స్టంట్లు వేయడానికి వీలుగా లేవు రక్తనాళాలు. అప్పుడు మనం ఓపెన్ చేసి కాలు నుంచి నరాలు తీసి బైపాస్ చేస్తాం. బైపాస్ అంటే ఏం లేదు. ఇప్పుడు దీనికి ఉదాహరణ ఎలా చెప్పొచ్చు, బైపాస్ అంటే సార్ చెస్ట్ ఓపెన్ చేయాల్సిన పని లేదా? చేయాలి. బైపాస్ సర్జరీ అయినా సరే, బైపాస్ సర్జరీ అనేది వన్ టైప్ ఆఫ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. కానీ అన్ని ఓపెన్ హార్ట్ సర్జరీలు బైపాస్ సర్జరీలు కాదు. ఇప్పుడు బైపాస్ సర్జరీ అనేది ఓన్లీ మనం చేసేది రక్తనాళాలకు మాత్రమే. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది, మనకి రోడ్డు కొంచెమే డ్యామేజ్ అయింది, దాన్ని మనం పూడుస్తాం. సో స్టంట్ అది. అసలు ఆ రోడ్ను మనం పూడ్చలేము, అసలు ఆ రోడ్ను మనం బాగు చేయలేము. అప్పుడు ఏం చేయాలి,
మెయిన్ రోడ్ నుంచి అటువైపుకి, ఇక్కడ నుంచి అటువైపుకి బైపాస్ చేయాలి. అచ్చా అచ్చా. సో ఈ రక్తనాళంకి ఇక్కడ మనం స్టంట్ వేయలేము. సో అప్పుడు ఏం చేయాలి, గుండె రక్తనాళం బాగోవాలంటే ఇంకొక రక్తనాళం, కాలు నుంచి ఒక రక్తనాళం తీసి ఇక్కడ నుంచి ఇక్కడికి అచ్చా అచ్చా దాన్ని పంపిస్తారు, బైపాస్ చేయడం. సో రక్తనాళాలకు సంబంధించిన సర్జరీ మాత్రమే బైపాస్ సర్జరీ. అది కూడా వన్ టైప్ ఆఫ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. కానీ ఓపెన్ హార్ట్ సర్జరీస్ అంటే ఏదైనా కావచ్చు. కవాట మార్పిడి కూడా ఓపెన్ హార్ట్ సర్జరీయే, రంధ్రాలను పూడ్చేది కూడా ఓపెన్ హార్ట్ సర్జరీయే. సో ఓపెన్ హార్ట్ సర్జరీస్ అంటే గుండె ఓపెన్ చేసేది ఏదైనా ఓపెన్ హార్ట్ సర్జరీ కిందకి వస్తుంది. ఓకే సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అసలు గుండెకి సంబంధించి డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ, ఇవన్నీ రకరకాలుగా మనం వింటుంటాం. అది మాట వరుసకే వింటుంటాం తప్ప ప్రాక్టికల్గా ఇంత కూలంకుషంగా మనకు ఇంతవరకు తెలియదు. మీ అందరికి తెలియాలని నా ఉద్దేశము. అలాగే ప్రత్యేకంగా మంచిర్యాలలో వసుధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి ఇంత అత్యున్నతమైన వైద్య నిపుణుడు అయినటువంటి డాక్టర్ గారు గుండెకి సంబంధించి ఉండటం ఈ పరిసర ప్రాంత వాళ్ళకు చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు మనకు చాలా విషయాలు తెలిసాయి ఫ్రెండ్స్. ఒకటి బాల్స్ గురించి, వెయిల్స్ అంటే రక్తనాళాల గురించి, కవాటాల గురించి, అలాగే ఓపెన్ హార్ట్ సర్జన్స్, బైపాస్ సర్జరీస్ కూడా తెలిసింది. ఇంత విపులంగా తెలియజేసిన డాక్టర్ గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం. ఓకే సార్, చాలా విషయాలు అంటే సామాన్యులకు తెలియని విషయాలు, చదువుకున్న వాళ్ళకు కూడా తెలియని విషయాలు, గుండెకి సంబంధించిన సమస్యలు ఏ రకంగా ఉంటాయో ఎన్ని అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా వ్యూయర్స్ తరఫున, మా మంచిర్యాల జిల్లా ప్రజల తరఫున, అంటే అందరి తరఫున మీకు ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ సార్.